Kids due to learning amazing. Welcome to Kids Dude. Let's learn Vemana Sathakam poems and discover beautiful life lessons. మృగమదము చూడ మీద నల్లగా నుండు బరిడ వీలు దాని పరిమళంబు గురువులైన వారి గుణము లీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఇవాళ మనం ఈ పద్యం యొక్క అర్థాన్ని ఒక మంచి కథ ద్వారా నేర్చుకుందాం. ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న ఆశ్రమం ఉండేది. అక్కడ విదురుడు అనే గురువు ఉండేవారు. ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఆయన వేసుకునే బట్టలు పాతవే అయినా ఆయన మాటల్లో ఎంతో జ్ఞానం ఉండేది. ఆయన చూడడానికి చాలా సామాన్యంగా కనిపించినా ఆయన హృదయం మాత్రం ఎంతో విశాలమైనది. అదే ఆశ్రమంలో ప్రభాస్ అనే శిష్యుడు ఉండేవాడు. ప్రభాస్ చాలా ఆసక్తిగల బాలుడు. గురువుగారు చెప్పే ప్రతి మాటను అతను ఎంతో శ్రద్ధగా వినేవాడు. గురువుగారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని తను కూడా పొంది సమాజానికి మేలు చెయ్యాలని అతను నిరంతరం ప్రయత్నిస్తుండేవాడు. ఒకరోజు ఉదయం విదురుడు మరియు ప్రభాస్ కలిసి అడవిలోకి నడకకు వెళ్ళారు. అడవిలో ప్రకృతి అందాలను చూస్తూ వెళ్తుండగా విదురుడికి నేలపై ఒక చిన్న నల్లని గడ్డ లాంటి వస్తువు కనిపించింది. దాన్ని ఆయన ఎంతో జాగ్రత్తగా తన చేతిలోకి తీసుకున్నారు. విదురుడు ఆ నల్లని వస్తువును ప్రభాస్కి చూపిస్తూ, ప్రభాస్, ఇది ఏంటో చెప్పు అని అడిగారు. ప్రభాస్ దాన్ని దగ్గరగా చూశాడు. అది ఒక మురికి గడ్డలా, బొగ్గు ముక్కలా చాలా నల్లగా ఉంది. గురువుగారు, ఇది ఏదో నల్లని మట్టి గడ్డలా ఉంది అన్నాడు ప్రభాస్. అప్పుడే అక్కడికి మేఘ్ అనే మరో శిష్యుడు వచ్చాడు. ప్రభాస్ ఆ నల్లని గడ్డను వాసన చూసి ఆశ్చర్యపోయాడు. గురువుగారు, ఇది చూడడానికి ఇంత నల్లగా అందవిహీనంగా ఉన్నా దీని నుండి అద్భుతమైన సువాసన వస్తోంది అన్నాడు ప్రభాస్. మేఘ్ కూడా ఆ వాసనను పీల్చి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. విదురుడు మేఘ్ వైపు తిరిగి ఇలా అన్నారు, నాయనా మేఘ్, దీనిని కస్తూరి అంటారు. ఇది కస్తూరి మృగం నుండి లభిస్తుంది. పైన చూడటానికి నల్లగా ఉన్నా దీని పరిమళం మాత్రం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ఒక వస్తువు గొప్పతనం దాని రూపంలో ఉండదు, దాని గుణంలో ఉంటుంది. అప్పుడు విదురుడు వేమన చెప్పిన ఒక పద్యాన్ని వారికి వివరించారు. మృగం అదంబు జూడ మీద నల్లగనుండు పరిమళంబు దాని 10 దిశలు వ్యాపించు గురువులైన వారి గుణము లీలాగురా. అంటే కస్తూరి నల్లగా ఉన్న దాని వాసన ఎలా వ్యాపిస్తుందో, గురువుల రూపం సాధారణంగా ఉన్న వారి జ్ఞానం శిష్యుల ద్వారా లోకమంతా వ్యాపిస్తుంది. కొన్నాళ్ల తర్వాత ప్రభాస్ అడవిని విడిచి దగ్గరలోని ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆనంద అనే ఒక వ్యక్తి తన సమస్యలతో బాధపడుతుండడం చూశాడు. ప్రభాస్ తన గురువుగారు నేర్పిన జ్ఞానంతో ఆనందకు ధైర్యం చెప్పి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో వివరించాడు. ప్రభాస్ మాటలు విని ఆనంద ఎంతో ఆనందించాడు. నీ ప్రవర్తన, నీ జ్ఞానం చూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. నీలో నీ గురువుగారి గొప్పతనం కనిపిస్తోంది. కస్తూరి వాసనలాగే నీ ద్వారా మీ గురువుగారి కీర్తి ఈ గ్రామానికి చేరింది అని ఆనంద మెచ్చుకున్నాడు. ప్రభాస్ తిరిగి ఆశ్రమానికి వచ్చి విదురుడి పాదాలకు నమస్కరించాడు. తన జ్ఞానం శిష్యుల రూపంలో పరిమళంలా లోకమంతా వ్యాపిస్తున్నందుకు విదురుడు సంతోషించారు. రూపం కంటే సద్గుణాలే ముఖ్యమని
అవే మనిషిని చిరస్థాయికి నిలుపుతాయని ప్రభాస్ మరియు మేఘ్ గ్రహించారు. For more videos, please share, like, subscribe our channel Kids Dude. Bell కొట్టండి టింగ్ టింగ్, కట్టలు వస్తాయి డింగ్ డింగ్.